ఒకసారి డాక్టర్ రిషి అనే ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ తను చేసిన వైద్య పరిశోధనకి బహుమతి అందుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రయాణం మధ్యలో విమానానికి సాంకేతిక లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. తర్వాత విమానం 12 గంటల తర్వాత ఉండటం వల్ల త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో ఆయన సెల్ఫ్ టాక్సీ తీసుకున్నారు. ప్రయాణం మధ్యలో కొద్దిసేపటికి తుఫాన్ రావడంతో దారి కనిపించడం లేదు. దారి తప్పి మరో మార్గం కూడా వెళ్తున్నారు. 2 గంటల తర్వాత ఒక చిన్న గుడిసె కనిపించింది. వర్షం తగ్గాక వెళ్దామనుకున్న రిషి ఆ గుడిసె తలుపులు తట్టి ఫోన్ చేసుకునేందుకు అనుమతి అడిగారు. లోపలున్న మహిళ ఫోన్ లేదని చెప్పి, సార్, ఇంత వర్షంలో బాగా తడిసిపోయారు, వేడివిడిగా టీ పెడతాను, కాస్త కూర్చోండి అని చెప్పింది. రిషి ఒప్పుకొని లోపల కూర్చున్నాడు. టీ తాగుతున్న రిషి ఆ మహిళ తన చిన్న కుమారుడి కోసం ప్రార్థిస్తున్న దృశ్యం చూశారు. ఆమె కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకుంటుంది. రిషి ఆసక్తిగా, మీరెందుకు బాధపడుతున్నారని అడిగాడు. ఆమె ఏడుస్తూ, ఇతను నా కొడుకు ఒక అరుదైన జబ్బుతో బాధపడుతున్నాడు. దీనికి చికిత్స డాక్టర్ రిషి అనే వైద్యుడి దగ్గరే ఉంది. కానీ అతని దగ్గరకు వెళ్ళటానికి నా దగ్గర డబ్బు లేదు. నా బిడ్డను ఆ డాక్టర్ మాత్రమే కాపాడగలడని చెప్పింది. ఆ మాటలు వింటూ రిషి ఆశ్చర్యపోయాడు. ఆమె కలవాలనుకున్న డాక్టర్ తనే అని తెలుసుకున్నాడు. ఆ తల్లి భక్తికి డాక్టర్ అయిన రిషిని ఆ బిడ్డ దగ్గరకు వెళ్లేలా చేసింది. రిషి వెంటనే ఆ తల్లి కొడుకులను తన హాస్పిటల్కి తీసుకెళ్లి ఆ బాబుకి పూర్తిగా చికిత్స చేసి ఆరోగ్యవంతుని చేశాడు. ఏంటి బాస్, ఈ కథలోని మోరల్ ఏంటనేగా మీ సందేహం? దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనను వింటాడు. ఒక్కోసారి ఆయన చేసే దారులను మనం అంచనా వేయలేం. ఏంటి, నిజం కాదా? నిజమైన భక్తితో ఒక్కసారి ట్రై చేయండి.